వెల్కమ్ టు వైజాగ్ టెక్ బండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ తరపు నుంచి అమెజాన్లో జేఎల్ఎంకి సంబంధించి అలాగే ఐటీఐ లెవెల్ బేస్ ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని డిప్లొమా లెవెల్ వాళ్ళకు కూడా ఉపయోగపడే బుక్ ఒకటి అమెజాన్లో కొత్త వర్షన్ నుండి వైజాగ్ టెక్ హబ్ నుంచి ఎలక్ట్రికల్ వరకు ఉపయోగపడే బుక్ మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. బుక్ తాలూకా లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం క్రాష్ కోర్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ జేఎల్ఎం నోటిఫికేషన్ సంబంధించిన క్రాష్ కోర్స్కి సంబంధించి ఈ వీడియోస్ చేస్తున్నాయి కదండి. అందులో భాగంగా ఈరోజు లెక్చర్ నెంబర్ 7 అనమాట. ఎవరైనా ముందు వీడియోలు చూడకపోతే ఆ వీడియోలు చూసి ఈ వీడియో చూడండి. సో ఇందులో నేను మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే మనకి సర్క్యూట్స్కి సంబంధించి ఎగ్జామ్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు, అవి కూడా కొద్దిగా డెప్త్ లెవెల్కి వెళ్తున్నారండి. సో అందు గురించి కొద్దిగా టఫ్ ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ముందుగా ఈ వీడియోలో ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఫిగర్ షోస్ కరెంట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్స్ ఇచ్చారు, ఐ ఎంత, ఇక్కడ కరెంట్ ఐ అంటే ఇదండి. సో దీని వాల్యూ ఎంత అని అడిగారు అనమాట. సో సింపుల్గా దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ జంక్షన్ చూసుకుంటారు. ఈ కరెంట్ తెలియదు మనకి, ఈ కరెంటు తెలియదు. అలాగే ఇక్కడ చూస్తే ఈ కరెంట్ తెలియదు. సో మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ నుంచి రైట్కి మనకి తెలియని కరెంట్ ఏదైతే ఉందో కరెంట్ తెలుసుకుంటూ వద్దామండి. ఫస్ట్ ఈ జంక్షన్ దగ్గర రండి. ఇది మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ కేసీఎల్ అనమాట. సో కేసీఎల్ ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ ఎంత 2 amps ఉంది, ఇక్కడ 2 amps ఉంది, 4 amps. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయే కరెంట్ ఎంత అవుతుందండి, ఇన్కమింగ్ కరెంట్ 4 వచ్చింది కాబట్టి అవుట్ గోయింగ్ కూడా 4 amps. అంటే ఈ 2 amps ఇక్కడ కలుసుకొని ఇలా ట్రావెల్ చేస్తుంది. సో ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడికి 4 amps వచ్చింది. ఈ 4 ampsలో మళ్ళీ ఏమవుతుంది చూడండి, ఇటు 1 amp డివైడ్ అయిపోతుంది. సో 4 ampsలో 1 amp ఇటు వెళ్ళిపోతే ఇంకెంత కరెంట్ ఉంటుందండి, ఇక్కడ 3 amps కరెంట్ ఉంటుంది. అగైన్ మళ్ళీ ఈ 3 amps కరెంట్ ఇలాగ వస్తూ ఇటు 1.3 వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది ఎంత ఉంటుందండి, 3 minus 1.3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.7 amp. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలండి, సింపుల్ అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు అనుకోండి, దీని కరెంట్ ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, ఇన్కమింగ్ కరెంట్ అంటే 2 + 2 ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ ఎంత ఎక్స్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే ఈ కరెంట్ 4 amps. అలాగే ఈ కరెంట్ని కూడా మనం వై అనుకుందాం. ఈ కరెంట్ వై అనుకుందాం, ఇక్కడ 4 amps వస్తుంది, ఇక్కడ 1 amp వెళ్ళిపోతుంది. సో ఇన్కమింగ్ కరెంట్ అంతా 4 amps ఈజ్ ఈక్వల్ టు వెళ్ళిపోయే కరెంటు 1 amp ప్లస్ వై. దట్ ఇంప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, అప్పుడు 3 అవుతుంది. సో 3 వేసాను. ఇలా మీరు ఎక్స్ వై అనుకుంటే ఎగ్జామ్లో జస్ట్ ఇలా చూస్తూ మీరు ఆన్సర్ చేయగలగాలి, ఎందుకంటే టైం సేవ్ అవ్వాలి కాబట్టి. అగైన్ ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 1.3. సో ఐ కావాలి. ఇక్కడ మళ్ళీ ఇన్కమింగ్ కరెంట్ ఎంత 3 amps ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ ఎంత 1.3 amps ప్లస్ ఐ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 minus 1.3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.7. సో ఈ విధంగా చేయాలండి. ఓకే, ఇందులో మనం సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాటరీ ఆఫ్ 24 volt ఈజ్ అప్లైడ్ అక్రాస్ టెర్మినల్స్ ఆఫ్ ఏబి. అంటే ఏబి అనే టెర్మినల్ మధ్య ఒక 24 volt బ్యాటరీ అన్నది అప్లై చేశారంట. సో నేను ఫిగర్ ద కరెంట్ ఇన్ 2 ohm రెసిస్టర్. 2 ohm దగ్గర కరెంట్ ఎంత అని అడిగారు. సో 2 ohm దగ్గర ఎంత ఉంటుందో మీకు 4 ohms దగ్గర కూడా అంతే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలా అడిగిన క్వశ్చన్ సింపుల్గా చూడండి. ఇక్కడ 24 volt ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ కరెంట్ కావాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఈ కరెంట్ డివైడ్ అయిపోతూ ఇక్కడ వరకు తీసుకురావాలన్నమాట. ఇలా మీరు చూస్తే చాలా పెద్ద క్వశ్చన్ లాగా ఉంటుందండి. ఫ్రెండ్స్, చాలా ఈజీ, చూడండి నేను చెప్తాను. ఫస్ట్ ఈ అండ్ ఎఫ్ ఉంది కదా, ఈ అండ్ ఎఫ్ మధ్య వోల్ట్ ఎంత ఉందండి మనకి, రెసిస్టెన్స్ ఇక్కడ 6 ohms ఉంది, ఇక్కడ 2 ohm, ఇక్కడ 4 ohm. అంటే రెండు ఎలా ఉన్నాయండి, సిరీస్లో ఉన్నాయి. సో అప్పుడు ఈ కాంబినేషన్ ఏమవుతుంది, నేను ఫస్ట్ నుంచి డ్రా చేసుకొస్తాను చూడండి. ఇది 24 volt ఇలా ఉంచండి. నేను ఈ 8 ohmను కూడా ఎక్కడ కదిలించట్లేదు. సో ఈ పాయింట్ ఏంటి, సి అనమాట. సో సికి డికి మధ్య ఉన్నది నేనేం మార్చలేదు. అలాగే సికి ఈకి మధ్య ఎంత ఉందండి, సికి ఈకి మధ్య 5 ohms ఉంది, నేను దీన్ని మార్చట్లేదు. అలాగే ఈకి ఎఫ్కి మధ్య ఎంత ఉంది, ఈకి ఎఫ్కి మధ్య ఎంత ఉంది, 6 ohms ఉంది, ఇది కూడా నేను మార్చట్లేదు. ఇప్పుడు చూడండి 2 + 4 ఎంత అయింది,
6 అయింది. సో ఇదంతా వచ్చింది మనకి 6 ohms వచ్చింది కదండి. ఇప్పుడు ఎగైన్ మళ్ళీ దీన్ని మనం దీన్ని సైజ్ తగ్గించుకుంటాం. ఇప్పుడు చూడండి 6 ఎలాగున్నాయి, ఎగ్జాక్ట్గా ప్యారల్గా ఉన్నాయి. సో ప్యారల్గా ఉన్నప్పుడు 6 ప్యారల్ కాంబినేషన్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఆఫ్ వస్తుంది, అంటే 3 వస్తుంది. సో ఎగైన్ మళ్ళీ నేను ఈ ఫిగర్ని చూడండి, ఈ 24ని నేను ఏం మార్చను. ఈ 24ని ఎగ్జామ్లో మీరు పెన్ను పేపర్ పెట్టి రాయకూడదండి, ఫటాఫట్ చూస్తూ లెక్కలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. 6 ప్యారల్ కాంబినేషన్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో అప్పుడు ఇక్కడ మనకి నెట్ ఎంత వస్తుంది, 6 పోను 3 ohm వస్తుంది. ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, అంతే కదండి. 3 ohms వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. మనకి ఇది 24 volt. ఎగైన్ మళ్ళీ మీరు చూస్తే 5, 3 ఎలా ఉన్నాయి, రెండు సిరీస్లో ఉన్నాయి. రెండు సిరీస్లో ఉంటే 5 + 3 ఎంత, 8 అవుతుంది. అప్పుడు ఈ ఫిగర్ని మనం ఎలా రాయొచ్చు, ఎగైన్ మళ్ళీ రిడక్షన్, ఇది 8 అయింది. అలాగే ఈ రెండింటి మధ్య ఇది కూడా 8 అయింది, ఇది 24 volt. ఎగైన్ మళ్ళీ దీన్ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు, 8 ఎలా ఉన్నాయి, రెండు ప్యారల్గా ఉన్నాయి. సో అప్పుడు ఏమైపోతుంది, నెట్ 4 ohms వస్తుంది. ఇది 24 volt. ఇప్పుడు టోటల్ కరెంట్ I = ఎంత అవుతుందండి, 24/4 అంటే 6 amps. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడికి వచ్చే కరెంట్ ఏంటి, 6 amps. అంటే సి దగ్గరికి వచ్చే కరెంట్ ఏంటి, 6 amps. సి దగ్గర కరెంట్ 6 amps వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు 6 amps వస్తుంది. ఈ మూడు కాంబినేషన్ రెసిస్టెన్స్ మనకి ఎంత వచ్చిందండి, 6 వచ్చింది కదా. అంటే ఇదే కదా 6 amps. ఇక్కడ మీరు చూస్తే రివర్స్లో రండి మళ్ళీ చూడండి, ఈ మూడింటితో కాంబినేషనే కదా మనకి 8 ohms వచ్చింది. అంటే ఇక్కడ 6 వచ్చింది. ఈ కరెంటు ఇందులోకి డివైడ్ అవుతుంది, ఇందులోకి కూడా డివైడ్ అవుతుంది. సో ఇందులోకి ఎంత వెళ్తుంది, అంటే ఇక్కడ సికి డికి మధ్య మనకి 8 ఉంది. అలాగే ఈ టోటల్ కాంబినేషన్ కూడా మనకి ఎంత వచ్చిందండి, 8 కదా వచ్చింది. ఇది సి, ఇది డి కదండి, ఇది సి, ఇది డి. ఈ మిగిలింది ఏంటి, ఈ పాయింట్ దగ్గర నుంచి కదా మనం మళ్ళీ చూడండి, ఇది సి, ఇది డి. ఈ ఓవరాల్గా వచ్చింది సిఎఫ్, అంటే మళ్ళీ డి = ఎఫ్ఏ. అంటే ఇక్కడికి మధ్య ఓవరాల్గా రెసిస్టెన్స్ మనకి 8 ohm వచ్చింది కదండి. చూడండి ఈ పార్ట్ ఇలా మనకంతా 6 ప్యారల్ 3 + 5 8. అంటే ఇక్కడ 8 ఉంది, ఈ టోటల్ ఓవరాల్ బ్రాంచ్లో టోటల్ రెసిస్టెన్స్ కూడా 8 ఉంది. అంటే ఏమైపోతుంది, ఈక్వల్గా కరెంట్ డివైడ్ అవుతుంది. సో ఇలా ఈజీగా ఉంటుందండి మీకు ఎగ్జామ్లో, పెద్ద మీకు అంత టఫ్గా అయితే ఏముండదు. సో 6 amps ఇది డివైడ్ అయిపోతుంది. ఇది డివైడ్ అయిపోవాలంటే సేమ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ 6 amps కరెంటు ఇటు 3 amps వెళ్ళిపోద్ది, ఇటు మనకి 3 amps వెళ్ళిపోద్ది, అంతే కదండి. ఎందుకంటే ఈ టోటల్ కాంబినేషన్ మనకి 8 వచ్చింది, ఇది ఒకటే 8 వచ్చింది కాబట్టి ఈక్వల్గా డివైడ్ అయిపోద్ది. ఈ 3 amps మళ్ళీ ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ 6 ohms ఉంది, ఇక్కడ 6 ohms ఉంది. అంటే ఇది కూడా ఈక్వల్గా డివైడ్ అయిపోవాలి, అంతే కదండి. ఎందుకంటే రెండు ఈక్వల్ రెసిస్టర్లు ఉంటే కరెంట్ సమానంగా డివైడ్ అవుతుంది. సో ఈ 3 amps ఏమైపోద్ది, ఇటు 1.5 వెళ్ళిపోద్ది, ఇటు 1.5. సో ఇక్కడ 1.5 అంటే ఈ కాంబినేషన్ ఏంటండి, 2కి 4కి మధ్య వెళ్ళే కరెంటు 1.5, 2కి 4కి కలుపుకుని. సో 2 ohmsలో ఎంత కరెంట్ వెళ్తుందో మీకు 4 ohmsలో కూడా అంతే కరెంట్ కదా వెళ్తుంది. ఇక్కడ 6 అండి, ఇది 8 ohm. ఈ ఓవరాల్ టోటల్ మనకి ఈ టోటల్ కాంబినేషన్ మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా 8 వచ్చింది. సో ఇక్కడ 3 వెళ్ళిపోయింది, ఇక్కడికి 3 వచ్చేసింది. ఎగైన్ మళ్ళీ ఇది సేమ్ 6 ohms ఉంది, ఇది ఓవరాల్గా 6 ohms ఉంది. అంటే ఇక్కడికి 1.5 వెళ్ళిపోతుంది, ఇక్కడికి 1.5. సో 2 ohmలో ఫ్లో అయ్యే కరెంట్ అంతా మనకి 1.5 amps అనమాట. ఇది మీరు చూడగానే జస్ట్ 2 + 4 6 and 6 మళ్ళీ 3 + 5 8. సో 8 and 8కి ప్యారల్కి 8కి మధ్య 4. సో 24/4 అంటే 6 amps. 6 amps ఇటు 3 వెళ్ళిపోద్ది, ఇటు 3 వెళ్ళిపోద్ది, ఇటు 1.5 అని చెప్పి చూసి తక్కువని పెట్టేయాలన్నమాట. ఎక్కువ టైం మీరు తీసుకోకూడదండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ద రీడింగ్ ఆఫ్ యామ్మీటర్ ఎంత. ఇంకోటి బ్యాటరీ తాలూకా ఇంటర్నల్ రెసిస్టెన్స్ = 0 ఇచ్చారు. అలాగే యామ్మీటర్ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది కాబట్టి ఇవ్వలేదన్నమాట. ఇన్ కేసు మీకు ఇస్తే అలాగా, రెసిస్టెన్స్ ఇవ్వకపోతే ఎలా కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు, యామ్మీటర్ కరెంట్ ఎంత అని అడిగారు. అంటే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ I = అది ఎంత మెజర్ చూపిస్తుంది. 10 amps నుంచి కరెంట్ ఇలా డివైడ్ అయిపోద్ది. ఇందులో వచ్చే కరెంట్ ఎంత. ఇక్కడ 10 volt ఉంది, ఇదే 10 volt మనకి ఈ రెండు పాయింట్ల మధ్య కూడా ఇదే 10 volt కదా ఉంటుంది, ఇదే 10 volt కదా ఉంటుంది. సో వోల్టేజ్ 10 ఇచ్చారు, ఓమ్స్ 5 ఇచ్చారు. సో అప్పుడు కరెంట్ ఏమైపోతుంది, చాలా సింపుల్, 10/5 = 2 amps అనమాట. ఇన్ కేసు మీ ఎగ్జామ్లో
దీని తాలూకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఎంతో కొంత వాల్యూ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ కూడా 5 ohms అని ఇచ్చారనుకోండి. అప్పుడు ఏమైపోతుంది, కరెంట్ I = 10 ఇది 5 ohms, ఇది 5 ohms కాబట్టి 5 + 5 10 తీసుకోవాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 amp తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయాలండి. అలాగే నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ కూడా కరెంట్ అడిగే ఛాన్స్ ఉంది, సో ఇది 10 volt, ఇక్కడ 10 volt ఉందంటే ఇక్కడ కూడా మనకి 10 volt కదా ఉంటుంది, ఎందుకంటే మధ్యలో ఎక్కడ రెసిస్టర్ లేదు కాబట్టి. అప్పుడు ఏమైపోద్ది, 10/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 amps. ఇది 2.5 amps, ఇది 2 amps. సో ఓవరాల్ కరెంట్ కావాలి అనుకుంటే సింపుల్గా ఏం చేయాలండి, ఈ రెండు కలిపేయడమే కదా ప్యారలల్గా 4.5. సో ఇదే క్వశ్చన్కి టోటల్ కరెంట్ అడిగితే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే 5 × 4 20/5 × 20 టోటల్ 9 అంతే కదండి. R1 × R2/R1 + R2 టోటల్ రెసిస్టెన్స్ కనుక్కొని చేసే బదులు సింపుల్గా ఇండివిజువల్గా చేసేయండి. 10/5 ఎంత, ఇక్కడ 2 amps, 10/4 ఎంత, ఈజీ కట్ చేయడం 2.5. ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత, 4.5. ఈ విధంగా కూడా అంటే ఒక క్వశ్చన్ని మీరు ఎన్ని విధాలుగానే చేసుకోవచ్చండి. అల్టిమేట్గా మనకి ఆన్సరు అన్ని విధాల్లో కూడా మనకి సేమ్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్కి టోటల్ కరెంట్ I చూడండి, టోటల్ కరెంట్ I = టోటల్ వోల్టేజ్ V/, టోటల్ రెసిస్టెన్స్ R. టోటల్ రెసిస్టెన్స్ అంతా ఏమవుద్ది, ఈ రెండు ప్యారలల్ కాబట్టి 5 × 4/9 అంటే 20/9 వచ్చింది. ఓకే, ఇప్పుడు కరెంట్ I = ఎంత, టోటల్ వోల్టేజ్ 10/20/9 అంటే 10 × 9/20 11 10 9/2 అంటే 4.5 వచ్చింది చూసారా. సో ఎలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఎలా చేసినా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ద వోల్టేజ్ అక్రాస్ ప్యారలల్ సర్క్యూట్ అంటే ఈ ప్యారలల్ సర్క్యూట్కి మధ్య వోల్టేజ్ అంటే ఈ ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏం లేదండి, ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. AB మధ్య వోల్టేజ్ అంటే ఇది అవ్వచ్చు, అలాగే ఇది కూడా ABA, ఇది కూడా AB అంటే ఏదో ఒక రెసిస్టర్ అక్రాస్గా మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ ప్యారలల్ బ్రాంచ్ తాలూకు వోల్టేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెసిస్టర్ లేదు, ఇక్కడ కూడా రెసిస్టర్ లేదు కాబట్టి ఈ సింపుల్ ప్యారలల్ సర్క్యూట్ అండి. టోటల్ కరెంట్ ఇచ్చారు, ఏదో ఒక బ్రాంచ్లో కనుక మీరు వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే మీకు నోడల్ చెప్పాను కదా, నోడల్లో చేద్దాం. ఓకే, ఇది నోడల్గా సంథింగ్, ఇది V అనుకున్నాను, ఇది V అనుకున్నాను. సో అంటే ఏం లేదు, ఇక్కడ కరెంట్ వస్తే కరెంట్ ఇంటూ ఇక్కడ వోల్టేజ్ వస్తుంది అనుకోండి, మనకు అడిగిందే వోల్టేజ్. సో ఇక్కడ వోల్టేజ్ ఎలా కనుక్కోవచ్చు, లేదు అనుకుంటే ప్యారలల్ కాంబినేషన్ మీకు ఐడియా ఉంది కదా, సింపుల్, ఇంకా సింపుల్ అండి. ఇలాగ మనకు సర్క్యూట్లో మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది రకరకాల ఐడియాలతో మనం ఆన్సర్ చేయొచ్చు. సో నేను ఏమనుకున్నానంటే ఇక్కడ కరెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ I అనుకున్నాను. సో ముందు ఈ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ప్యారలల్ కాంబినేషన్ ప్రకారం కరెంట్ I = ఏమవుతుందండి, టోటల్ కరెంట్ 15 amps ఇంటూ ఈ రెసిస్టర్కి ఆపోజిట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టర్కి ఆపోజిట్లో రెండు ఉన్నాయి, ఈ రెండు కూడా ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే చూడండి, ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. ఇలా ఉంది కదండి, ఇది 2 ohms, ఇది 2 ohms. దీని ఆపోజిట్లో రెండు ప్యారలల్ ఉన్నాయి కదా, ఈ ప్యారలల్ నేను ఈక్వలెంట్ చేస్తాను. సో ప్యారలల్ ఏమున్నాయి, 10 × 2.5/12.5 10 × 2.5 అంటే 25/12.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. సో ఈ ప్యారలల్ కాంబినేషన్ నాకు ఎంత వచ్చిందండి, 2 ohms వచ్చింది, అంతే కదా. ఈ ప్యారలల్ కాంబినేషన్ మనకి ఎంత వచ్చింది, 2 ohms వచ్చింది. టోటల్ కరెంట్ ఎంత, 15 amps. సో ఈ 15 amps ఈ రెండిట్లోకి కలిపి ఎంత వెళ్ళిపోతుంది, 2 ohms ఉంది కాబట్టి హాఫ్ వెళ్ళిపోతుంది. అంటే ఈ రెండింటి కాంబినేషన్ అంటే ఇది, ఈ రెండింటి కాంబినేషన్ ఫ్రెండ్స్, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కాదు, దీంట్లోది కాదు, ఈ రెండింటి కాంబినేషన్లో 7.5 వెళ్ళిపోతే ఓన్లీ 2 ohmsలోకి మనకి 7.5 amps వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 7.5 amps కరెంట్ ఫ్లో అవుతుంది. మనకి ఇక్కడ ఓమ్స్ ఎంత ఉందండి, మనకి 2 ohms ఉంది. సో అప్పుడు వోల్టేజ్ V = ఎంత అవుద్ది, 7.5 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 volt అనమాట. సో ఈ విధంగా మనకి ఆన్సర్ చేయాలండి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. సో అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి కూడా చేద్దామండి. సో నోడల్ ప్రకారం ఇక్కడ వోల్టేజ్ V అనుకుందాం. సో ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు 15 దట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఎంత అవుతుందండి, ఇది V అయింది కాబట్టి ఇటు వెళ్ళే కరెంట్ అంతా V/, ఇక్కడ V ఉంటుంది,
ఇక్కడ V ఉంటుంది, ఇక్కడ V ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ V/10, ఇక్కడ కరెంట్ V/2.5, ఇక్కడ కరెంట్ V/2. సో దట్ ఈజ్ ఈక్వల్ V/10 ప్లస్ V/2.5 ప్లస్ V/2, అంతే కదండి. సో ఇప్పుడు చూడండి 15 ఈజ్ ఈక్వల్ టు మూడింటికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందండి? 2.5 10 కాబట్టి 2.5 10 డివైడ్ అయిపోద్ది, 2తో 10 డివైడ్ అవుద్ది కాబట్టి ఎల్సిఎం 10 తీసుకుందాం. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది V అవుతుంది ప్లస్ 25 ఒకట్లు 25 4లు అంటే 4V అవుతుంది ప్లస్ ఇది 5V అవుతుంది. సో 5 4 9 1 10. సో 10V ఈజ్ ఈక్వల్ టు 150, 15 × 10. సో దీని నుంచి వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు 15 వోల్ట్. చూసారు అంత ఈజీగా వస్తుందో? అంటే ఈ పాయింట్లో మీకు ఇది ఇంకా చిన్న కన్ఫ్యూజన్, ఇలా ప్యారల్ కాంబినేషన్ వేసేపోతారు. అదే మీరు నోడల్ అనాలిసిస్ చేశారనుకోండి ఎంత ఈజీగా వచ్చింది చూడండి. జస్ట్ ఒక్క స్టెప్లో ఆన్సర్ వచ్చింది. కానీ ఇది 7 రావాలి మీకు. ఇన్కమింగ్ కరెంట్ 15 ఈజ్ ఈక్వల్ టు నోడల్ అంటే ఏంటి మీకు చెప్పాను, KCL అని. ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో ఇన్కమింగ్ కరెంట్ ఇక్కడ మనకి ఎంత ఉంది? ఇన్కమింగ్ కరెంట్ ఈ పాయింట్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కాబట్టి ఇక్కడ 15 వచ్చింది. ఇక్కడ నుంచి కూడా 15 టోటల్ ఓవర్గా 15 వెళ్ళిపోవాలి కాబట్టి సో ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ అంటే ఈ కరెంటు. సో ఇక్కడ నేను వోల్టేజ్ V అనుకున్నాను కాబట్టి ఈ కరెంట్ ఎంత? V/10. ఈ కరెంటు V/2.5, ఈ కరెంటు V/2 అనమాట. సో దీని ప్రకారం నోడల్ వేసినా మనకి 15 వోల్ట్స్ చాలా ఈజీగా వచ్చేసిందండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఇవే రావాలని లేదు. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ దొరుకుతుందండి. మీరు కావాలంటే అమెజాన్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొత్త వర్షన్లో తయారు చేసి పెట్టేవండి. ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా స్టఫ్ అనేది అందులో మీకు యాడ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.